హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇప్పుడు మేము 450 సంవత్సరాల చరిత్ర కలిగిన బోయకొండ గంగమ్మను దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. అమ్మవారిని నమ్మకంతో పూజిస్తే ఎప్పుడూ అండగా ఉంటారని ఇక్కడి వారి నమ్మకం. అక్కడ దూరంగా కొండ మీద ఒక గోపురం కనిపిస్తుంది కదా, అదేనండి బోయకొండ గంగమ్మ ఆలయం. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాము. ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట. నేను ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అండి. అమ్మవారిని మనం ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. ఇక్కడ నుండి కొండపైకి మనం స్టెప్స్ ఎక్కైనా వెళ్ళొచ్చు, లేదా వెహికల్స్లో డైరెక్ట్గా అయినా టెంపుల్ వరకు వెళ్ళొచ్చండి. ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా, స్టెప్స్ ఎక్కి వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళొచ్చండి. ఒకవేళ వెహికల్స్లోనే డైరెక్ట్గా కొండ మీదకి వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళాలి. ఈ బోయకొండ గంగమ్మ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలంలో ఉంది. చిత్తూరు నుండి అయితే ఈ టెంపుల్కి 90 కిలోమీటర్స్ ఉంటుంది. పుంగనూరు నుండి అయితే చాలా దగ్గరండి. పుంగనూరు నుండి ఈ టెంపుల్కి 15 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మేము ప్రొద్దుటూరు నుండి బైక్లో వచ్చామండి. మాకు ప్రొద్దుటూరు నుండి 186 కిలోమీటర్స్ ఉంది. ఈ చుట్టుపక్కల ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుందండి. ఇంకా పైన టెంపుల్ దగ్గర నుండి అయితే వ్యూ ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. టెంపుల్ దగ్గరికి వచ్చేసామండి. ఇంకా దర్శనానికి వెళ్తున్నాము. మేము అంతరాలయ దర్శనం టికెట్ తీసుకున్నామండి. ఇక్కడ సమాచార కేంద్రం అని ఉంది కదా, అందులో టికెట్స్ ఇస్తారు. అంతరాలయ దర్శనం టికెట్ ప్రైస్ పర్సన్కి 200 రూపీస్ అండి. అమ్మవారిని దగ్గర నుంచి దర్శనం చేసుకోవచ్చని మేము ఈ అంతరాలయ దర్శనం టికెట్ తీసుకున్నాము. టెంపుల్ లోపలికి మొబైల్స్ అలో లేవండి. ఇక్కడ క్లాక్ రూమ్ కనిపిస్తుంది కదా, మన మొబైల్స్ లగేజ్ అక్కడే పెట్టేసి వెళ్ళాలి. మేము థర్స్డే వచ్చామండి, అందుకే అంత ఎక్కువ మంది జనం లేరు ఇక్కడ. ఫ్రైడే అండ్ సండే ఎక్కువ మంది వస్తారంట. ఫ్రైడే కంటే కూడా సండే అయితే ఇక్కడికి ఎక్కువ మంది వస్తూ ఉంటారంట. ఈ ఆలయం చాలా పురాతనమైన ఆలయం అండి. ఈ అమ్మవారికి చాలా మహిమగల చరిత్ర ఉంది. కొంతకాలం మన దేశాన్ని నవాబులు కూడా పరిపాలించారు కదా, ఆ సమయంలో వాళ్ళ ఆధిపత్యాన్ని ఇక్కడ నెలకొల్పడం కోసం దండయాత్రలు చేయడం, జమీందారులను జయించి ఇష్టానుసారం పన్నులు వసూలు చేయడం, అమాయక ప్రజల్ని హింసించడం అలా చేసేవాళ్ళు. గోల్కొండ నవాబులు పొంగనూరు ప్రాంతంపై కూడా దండెత్తి గ్రామాలలో చొరబడి దాడులు చేసేవారు. ఆ నవాబుల సైన్యం చౌడేపల్లి వద్ద ఉన్న అడవులలో నివసించే బోయల గూడాలలో ప్రవేశించి అమాయకులను హింసించడం, అడ్డు వచ్చిన వారి ప్రాణాలను తీయటం, అలా చాలా బీభత్సం సృష్టించారు. అప్పుడు బోయలు అక్కడున్న దొరలు కొండ గుట్టకు వెళ్ళి అమ్మవారిని ప్రార్థించారు. వారి మొర ఆలకించి అమ్మవారు శక్తి స్వరూపినిగా మారి ఆ నవాబుల సైన్యాన్ని తన ఖడ్గంతో హతమార్చడం ప్రారంభించింది. అమ్మవారి ఖడ్గ దాటికి రాతి రాళ్ళు సైతం నిట్ట నిలువుగా చీలిపోయాయంట. అలా నిట్ట నిలువుగా చీలిన రాయిని ఇప్పటికీ మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎందుకో డోర్ క్లోజ్ చేశారండి. నేను మొబైల్ దగ్గరగా పెట్టి చూపిస్తాను. అమ్మవారి విగ్రహం ముందు రెండుగా చీలిన పెద్ద బండరాయి కనిపిస్తుంది కదండి, అమ్మవారి ఖడ్గ దాటికి నిట్ట నిలువుగా చీలిన బండరాయి ఇదేనండి. అమ్మవారి పెద్ద విగ్రహం కూడా చాలా బాగుంది కదండి. నవాబు సేనలను హతమార్చిన అమ్మవారిని శాంతింప చేయడానికి భక్తులు ఒక మేకపోతును బలి ఇచ్చి తమతో పాటు ఉండమని అమ్మవారిని ప్రార్థించారు. వారి కోరిక మేరకు వెలిసిన అమ్మవారిని దొర బోయకొండ గంగమ్మగా పిలిచేవారు. ఇక్కడికి వచ్చే భక్తులు చాలా మంది తాము కోరిన కోరికలు నెరవేరితే అమ్మవారికి మేకను గాని కోడిని గాని బలిస్తారు. అలా కోసిన వాటిని మనమే వండుకోవాలి అనుకుంటే ఇక్కడ వంట సామాన్లు కూడా అద్దెకు దొరుకుతాయంట. లేకపోతే వాళ్ళనే వండి ఇవ్వమన్నా వాళ్ళే వండిస్తారంట. ఈ ఆలయంలో ఉన్న ఇంకొక విశేషం ఏంటి అంటే, మనం కోరిన కోరికలు నెరవేరుతాయా లేదా అని అమ్మవారే మనకు పుష్పం ద్వారా చెప్తారు. ఈ టెంపుల్లో పుష్పం టికెట్ అని ఉంటుందండి, 50 రూపీస్ టికెట్. ఆ టికెట్ మనం తీసుకుంటే ఆలయంలోని పూజారి గారు 3 పువ్వులను అమ్మవారి తలపైన ఉంచుతారు. మనం కోరిన కోరికలు నెరవేరుతాయి అంటే ఆ పువ్వులు కుడివైపున పడతాయి, ఎడం వైపున పడితే లేట్గా నెరవేరుతాయంట. మేము కూడా ట్రై చేసామండి. మాకైతే 2 పువ్వులు కుడివైపున పడ్డాయి, ఒక పువ్వు అయితే అసలు పడలేదు. ఆ 2 పువ్వులు మాకే ఇచ్చారండి. ఇంకా వాటితో పాటు నిమ్మకాయలు, అమ్మవారి కుంకుమ కూడా ఇచ్చారు.
ఇంత మహిమగల అమ్మవారిని మీకు వీలైనప్పుడు మీరు కూడా తప్పకుండా దర్శించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.